నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాగబాబు ఏం వ్యాఖ్యలు చేశాడు, ఇది వర్మనే ఆయన కౌంటర్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? నాగబాబు ఏమన్నారంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణాలు రెండే. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలు, జన సైనికులు. ఇంతవరకు ఆపేస్తే బాగానే ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గెలుపుకి ఇది కాకుండా మేమే మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే, మా వాళ్ళైనా వేరే ఎవరైనా సరే, అలా ఎవరైనా అనుకుంటే కనుక అది వాళ్ళ కర్మే అని మాట్లాడిన పరిస్థితుంది. ఇది ఇండైరెక్ట్గా వర్మనే కౌంటర్ చేశాడు నాగబాబు. ఈ వ్యాఖ్యలు అవసరమా? ఇలాంటి చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కొంత శృతి మించి నాగబాబు మాట్లాడాడు అన్న చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా నాగబాబు గారికి ఒకటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి 3 పార్టీలండి. పవన్ కళ్యాణ్ గెలిచినా, జనసేన పార్టీలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా గెలిచారన్నా, బీజేపీలో గెలిచినా, తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఆఖరికి కూటమి ధర్మం ప్రకారం అక్కడ ఉన్న 3 పార్టీల కార్యకర్తలు శ్రమించబట్టి అందరూ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఒక పార్టీ కార్యకర్తలు పనిచేస్తేనో, ఒక పార్టీ నాయకుడి వల్లే అక్కడ గెలుపు సాధ్యం కాదన్నది అంగీకరించాల్సినటువంటి విషయం. ఒకసారి 2019 సంవత్సరంలో, అంటే మొన్న ఎన్నికలు కాకుండా 2019లో జరిగిన స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూద్దాం. ఏ పార్టీకి ఎట్లా ఉంది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 83,400 ఓట్లు వచ్చాయండి. తెలుగుదేశం పార్టీ, అప్పుడు వర్మ పోటీ చేశారు, 68,460 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 28,000 మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్గా మనకి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసింది. 2వ స్థానంలో తెలుగుదేశం ఉంది, జనసేన పార్టీ 3వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలుసు మన పార్టీ ఏంటి, మన పార్టీ ఏ మేరకు పర్ఫామ్ చేయగలదు, ఏ నియోజకవర్గంలో మన బలం ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలం ఎంత, ఈ అవగాహన అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే కదా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే చెప్పారు, మీరు నన్ను 2 చోట్ల ఓడగొట్టారు, కనీసం నన్ను గెలిపించినైనా సరే నేను అసెంబ్లీలో మీ వైపు బలంగా ఉండి పోరాడేవాడిని కదా. మనకు ఆ బలం లేదు కదా. మనం ఒంటరిగా వెళ్ళి మీరు సీఎం అని అరిచినంత మాత్రాన నేను సీఎం అవను, అది కలగానే మిగిలిపోతుంది, మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు వాస్తవంలో బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది కరెక్టు, ఏది అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది అనేది కూడా చాలా బాగా తెలుసు ఆయనకి. కాబట్టే ఇప్పుడు బహిరంగ సభలో నాగబాబు గారు చెప్పిన దాన్ని బట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడి వల్లే సాధ్యమైంది, జన సైనికుల వల్లే ఈ విజయం సాధించింది అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ నాగబాబు ఒక స్ట్రాటజిక్గా మాట్లాడాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే జనసేన కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఆయన ఒక వ్యూహం ఏంటంటే, జనసేన అప్లై చేసింది, నాగబాబు ఆలోచన ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్దే, ఇక భవిష్యత్తులో కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ సొంతం అని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మొన్న ఎమ్మెల్సీ ప్రకటనలు చేసేటప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ ఒక మాట అన్నారు, పిఠాపురం నియోజకవర్గం అన్నది పవన్ కళ్యాణ్ అడ్డా అని మాట్లాడినట్టు పరిస్థితుంది. ఆయన పిఠాపురం వర్మ ఎన్నికల సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు కదా గతంలో, అక్కడ ఏదో ఒక స్థానం తీసుకోవచ్చు కదా, నా స్థానం ఎందుకు తీసుకున్నారు అంటే కూటమి ధర్మం పాటించబట్టి మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకొని వర్మని బుజ్జగించిన పరిస్థితి ఉంది, అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎట్లాగో, మంగళగిరి అనేది లోకేష్ గారికి ఏ విధంగా ఉందో, అలాగే పవన్ కళ్యాణ్కి పిఠాపురం అనేది ఇది ఆయనకి సొంతం అయిపోయింది. ఈ మైండ్ సెట్ క్రియేట్ చేసే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక సూచన చేస్తున్నారు, ఒక స్ట్రాటజీ ప్రకారం దీన్ని అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరి బలాలు ఏంటో అందరికీ తెలుసు, ఏ పార్టీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా దీన్ని వేరే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదనేది ఒక చర్చ. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రసంగం మొదట్లో మనం నిలబడ్డాం, 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టామన్నారు. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, జన సైనికులు ఉన్నారు.
వాళ్ళు 12వ ఆవిర్భావ దినోత్సవంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక గొప్ప విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో ఒక గొప్ప విజయం నమోదు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్ట్రాటజిక్తో మాట్లాడారు. అక్కడ జన సైనికుల్ని ఉద్దేశించి వాళ్ళలో ఒక కొత్త జోష్ తీసుకురావడం కోసం, మనం ఎందులో తక్కువ కాదు, భవిష్యత్తు మనదే అని ఒక ఉత్సాహం తీసుకురావడం కోసం ఇలాంటి డైలాగులు రాపించారు, మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశాన్ని మనమే నిలబెట్టాం, తెలుగుదేశం ఈయన నిలబెట్టేది ఉంటే ఈయన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఈయన ఒంటరిగా ఆయన పార్టీని బరువులోకి దింపే పరిస్థితి ఉందా? అలా లేదని తెలుసు కదా, చాలా సందర్భాల్లో చెప్పారు ఇంతకుముందు నేను మాట్లాడినట్టే. కాబట్టి ఈ డైలాగ్ వేసినంత మాత్రాన మనం తెలుగుదేశం పార్టీ కంటే గొప్పనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కంటే మన స్థాయి పెద్దదనో ఇలా అనుకునే పరిస్థితి లేదు. ఈ మాట మాట్లాడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి మనం రివర్స్ అయిపోయామని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుంటారు. ఆవిర్భావ సభలో జన సైనికులను ఉత్తేజపరచడం కోసం ఆ సందర్భానికి అనుగుణంగా మాట్లాడారు. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అర్థం చేసుకుంటుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. లేదంటే ఊరికే మాట్లాడేస్తే అయిపోదు కదా, ఒక బాధ్యతతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఏమన్నారు, 15 ఏళ్ల పాటు కూటమి చాలా పటిష్టంగా ఉంటుంది, ఎవరూ కూడా ఈ కూటమిని పెకల్చలేరు, ఒక దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఊరికే అనరు కదా. కాబట్టి ఈయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాడనో, తెలుగుదేశం పార్టీ కంటే మనమే గొప్ప అని చెప్పి మాట్లాడాడనో, నాగబాబు గారి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయనో, సో దీన్ని ఒకళ్ళు కౌంటర్ చేసుకునే పరిస్థితి ఉండదు అన్నది నేను చెప్పే విషయం. సో డెఫినెట్గా కింది స్థాయిలో రూట్ లెవెల్ ఉన్న కార్యకర్తలు మేమంటే మేము గొప్ప అని చెప్పి జబ్బలు జరుచుకుని చొక్కాలు దించుకునే పరిస్థితి ఉండకూడదు. అధినాయకత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోబట్టే కూటమి సజావుగా ముందుకు సాగుతుంది. ఒక దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నెక్స్ట్ ఎన్నికలు కూడా కలిసి పనిచేస్తాయి. ఈ మెసేజ్ ఆల్రెడీ ఎప్పుడో పంపించేశారు పవన్ కళ్యాణ్ గారు. సో దీన్ని ద్వంద్వార్థాలు తీసో లేకపోతే ఒకళ్ళు టార్గెట్ చేసుకునే పరిస్థితి ఉండకూడదన్నది నా అభిప్రాయం. దీన్ని ఈ విధంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం తప్ప టార్గెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ అవకాశం కూడా లేదనేది నేను చెప్పే విషయం. సో ఈ వీడియో మీద మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.